మందల శామ్యుల వ్యవహారం అయితే మా జీ తెలుగు న్యూస్ మా కర్తవ్యం అయితే అయిపోయింది. మేము తీసుకురావాల్సింది ప్రజల దృష్టికి తీసుకొచ్చాం. ఓకే, ఇక తేల్చుకోవాల్సింది హిందువులు, తేల్చుకోవాల్సింది పార్టీలు. ఎందుకంటే మీడియా బాధ్యత ఏంటి? ఒకళ్ళు తప్పు చేస్తే ఎస్ నోరు జారారు, తప్పు చేశారని చెప్పడం. మేము మా బాధ్యత నెరవేర్చాం. ఇక ఇది కేవలం బ్రాహ్మణుల సమస్యనో లేకపోతే కమ్మల సమస్య, రెడ్డిల సమస్య, వెలమల సమస్య అనుకోకుండా, దీనిలో కూడా మళ్ళీ కులాలు చూసుకోకుండా హిందూ ధర్మం మీద ఎవరు అటాక్ చేసినా, వేద మంత్రాల మీద ఎవరు అటాక్ చేసినా ఇదే విధంగా రెస్పాండ్ కావాలి. వాళ్ళకి భయం పుట్టాలి. ముందు ఏమైనా మాట్లాడాలంటే జాగ్రత్తగా ఉండాలి. హిందువుల గురించి లేకపోతే సనాతన ధర్మం గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు మాట్లాడాలన్నా భయం పుట్టాలి. ఈ ఎపిసోడ్ ద్వారా ఎంత వ్యతిరేకత వచ్చిందో వాళ్ళు చూశారు. సరే, ఇంకా వేరే విషయాలు అవన్నీ పక్కన పెడితే నిన్న ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ నిన్న పెట్టింది సరిపోకుండా మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఆ విధంగా పడ్డాయి సెంటింగ్స్. మీరు అన్నారు కదా, నిన్న ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టాడు గాంధీ భవన్లో, కానీ క్షమాపణ అనకుండా నేను పట్టు వస్త్రాలు సమర్పించాను, నాకు బ్రాహ్మణులు అంటే గౌరవం ఉంది. ఇక్కడ అన్నది ఒక బ్రాహ్మణులను కాదు, చాలామంది దీన్ని మిస్అండర్స్టూడ్ చేసుకుంటారు. వేద మంత్రాలని అన్నాడు ఆయన. వేద మంత్రాలు బిలాంగ్స్ టు హిందువులందరికీ చెందుతాయి కదా. వేద మంత్రాలు, ఆశీర్వచనాలు అందరికీ చెందుతాయి కదా. దీర్ఘాయుష్మాన్ భవాని ఓన్లీ బ్రాహ్మణులే దీవిస్తారా? పెద్దలకి నమస్కారం పెడితే ఎవరైనా దీవిస్తారు. ఏ కులం మనవాదం లేదు, మన్ను లేదు. ఇదే ఈ కమ్యూనిస్టుల పడికట్టు పదాలు మనువాదం అట. ఇప్పుడు రాజ్యాంగం అమలవుతుంది. మనువాదం లేదు, మన్ను లేదు. ఎప్పుడో అది కూడా మన నిజమో కాదో తెలియదు. మన చరిత్ర దాని ప్రకారం వేల సంవత్సరాల క్రితం అమలైన దాన్ని వేల సంవత్సరాల క్రితం అమలైన దాన్ని పట్టుకొని ఇప్పుడు మనువాదం అది అని చెప్పి రెచ్చగొడుతున్నారు. ఆ జన్మలో వీళ్ళే మనువాదం చేశారేమో ఇప్పుడు ఇట్లా చేస్తున్న వాళ్ళు. ఆ జన్మలో ఇప్పుడు అదే కులంలో లేకపోతే దానిలోనే పుట్టారని ఎలా అనుకుంటారు? ఇప్పుడు మనువాదం అంటున్న వాళ్ళే అప్పుడు మనువాదం అట్లా చేశారేమో కదా. ఇప్పుడు కాదు కదా, అది మధ్యయుగాల్లో అమలైంది. మరి ఇప్పుడు అమలైంది అనడానికి సాక్ష్యాలు ఏదో బ్రిటిష్ వాళ్ళు రాశారు. జరగని వాటికి వీళ్ళు సాక్ష్యాలు పుట్టించారు. ఏది పుస్తకాల రూపంలో రాసి, జరిగిన వాటిని సాక్ష్యాలని నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టేశారు. నేను ఇంకోటి చెప్తా, ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాడి చేయడం కూడా ఒకటండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమన్ దేవత. ఇది ఎక్కడ ఏ పుస్తకంలో ఉంది? మనుస్మృతి. మరి దాన్ని ఇప్పుడు మొత్తం మంది వాడుతున్నారు. దాన్ని ఇప్పుడు మొత్తం మంది ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవుడి సంచరించబడతారని ప్రతి ఒక్కళ్ళు వాడతారు. అది ఏది మన చరిత్రలో వాడుతున్నారు కదా. మరి అలాగే అన్ని ఇదేంటంటే కమ్యూనిస్టుల పడికట్టు పదాజాలం. మనువాదం లేదు, మన్ను లేదు. ఉన్నదా మనువాదం? ఇప్పుడు రెండే ఉన్నాయి. నేను చెప్తున్నా, ఇప్పుడు దేశంలో రెండే ఉన్నాయి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. ఓకే, ధనికులు పేదలు అంతే. రెండున్నాయి అండి, హిందువులు హిందువేతరులు. ధనికులు నేను అనేది ఏంటంటే ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఉన్న దళితులు పేద దళితులతో సంబంధాలు కూడా చేసుకోవట్లేదండి. వాళ్ళ వేరే క్యాస్ట్ లో వాళ్ళని చేసుకుంటారు. చాలా ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు వాళ్ళ సంబంధాలు దళితులతో సంబంధాలు చేసుకోవట్లేదు. ఓకే, ప్లస్ రెండోది వాళ్ళు దళితుల్ని దగ్గర రానివ్వట్లేదు. దగ్గర ఉన్నవాళ్ళు లేని వాళ్ళు రెండే సమాజంలో రెండు ఉన్నాయి. సమాజంలో రెండే ఉన్నాయి. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. మనం ఎందుకు పేర్లు ఎందుకు చెప్పకూడదు? ధనికులు అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు, దళిత దొరలాంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు, అగ్రకులమని చెప్పే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా. ఏ పేద దళిత ఆడబిడ్డలకు వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ కొడుకులను కోడలుగా తెచ్చుకోనో భార్యలుగా తెచ్చుకోనో ఎంతమందికి జీవితం ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు ఇదే శామ్యుయల్ ఉన్న పార్టీలో శామ్యుయల్ సహా ప్రజాప్రతినిధులు కదా వాళ్ళందరూ. సరే, అది వాళ్ళ వ్యక్తిగత సంబంధించిన అభిప్రాయం. బట్ నేను ఒకటే చెప్తున్నా, దీనిలో రెండే కులాలు ఉన్నాయి, రెండే వర్గాలు ఉన్నాయి. రెండే కులాల కంటే రెండే వర్గాలు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని దాని కింద ఎంత ఉంటే అంత విధంగా చూస్తారు. చాలామంది
ఏమంటారు దొరపోకడలు అది ఒక కులానికి సంబంధించిన కాదు, ఆ దొరపోకడలు అది వ్యక్తిత్వం అన్ని అండి, అన్ని వ్యక్తి- కులాల్లో వ్యక్తి ఉన్నాయి. యొక్క అట్లా ఆ విధంగా టాలరేట్ చేయని వ్యక్తులు అన్ని విధాలుగా ఉన్నాయి. కూడా ఉంది. Yes. Yes. సో అక్కడ అది అందరు గ్రహించాలి. ఒకటే నేను ఈ చర్చ ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనుశాస్త్రం అని ఎప్పుడో నాటి కాలమానాన్ని బట్టి రాసిన రాజ్యాంగము. సరే అప్పుడు ఇప్పుడు అమల్లో ఉంది. దానిలో అదే చాలా మంది ఇప్పుడు ఈ తెలియదేమో, రాజ్యాంగం మీద వీళ్ళకి దాని ఏమైనా దాని గౌరవం కోర్టు ఉందా? మాత్రం అందరు యూజ్ చేస్తారు. ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమన్ మంచి దేవత. తీసుకోవడంలో తప్పే ఉంది. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని చెప్పి ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమన్ దేవత, అది కూడా దానిలోనే ఉంది. ఓకే, మనువు చెప్పిన మాటలు చాలా ఉన్నాయండి. బాలాదపి సుభాషితం, మంచి మాట చిన్నవాళ్ళు చెప్పినా వినాలని చెప్పింది కూడా మనువే. ఇలాంటి మనుస్మృతిలో ఎన్నో విషయాలుంటే అసలు మనుస్మృతి అంటేనే ఏదో ప్రమాదకరమైన పుస్తకం, మానవాళికి వ్యతిరేకం అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. దీని మీద మేము సరే అనేక అది సార్లు అమలైందో చాలా లేదో నాకు తెలీదు, అది అమలైందో లేదో మనం అమలు లేము. అవ్వాల్సిన అది నిజానికి ఆ. మనుస్మృతి అమలు చేయటం వల్ల వచ్చే దోషాలు కూడా లేవండి. అది వక్రీకరణ అయిన మనుస్మృతి సరే, ఇక పుస్తకాలు మన చర్చ పట్టుకొచ్చినప్పుడు మనుస్మృతి గురించి కాదు లేండి, కానీ నేను చెప్తున్నా. ఓకే, అది నిజంగా ఒకవేళ అట్లా ఉంటే ఆ శిక్షలు లేకపోతే ఆ విధంగా ఉంటే మాత్రం తప్పది. అది మనుస్మృతి నిజమో రాశారో లేదో ఆ విధంగా ఉంటే మాత్రం తప్పు. ఓకే, బట్ ఒకటి, అది వందల సంవత్సరాల క్రితం మధ్యయుగంలో జరిగిందంటారు. మధ్యయుగంలో అప్పుడు ఆ జన్మలో ఎవరు అమలు చేశారో, ఆ జన్మలో ఎవరు అమలు చేశారో అటువంటి శిక్షలు లేకపోతే అమలు చేసిన వాళ్ళు డెఫినెట్ గా తర్వాత జన్మల్లో డెఫినెట్ గా వాళ్ళు అనుభవిస్తారు. ఆ విధంగా నిజంగా చేసుంటే తప్పే, దాన్ని మనం కాదనం ఆ శిక్ష. కాదు భరత్ జీ, మనుశాస్త్రం ఒక్కటి కాదు, ఒక్కరు రాయలేదు. చెప్పిన 12 ఆ మంది కాలమానాన్ని రాశారండి. బట్టి రాశారు. 12 మంది దాని మనవులు అమలు ఉన్నారు. సవరణలు కూడా జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని సవరించుకోవడం లేదా? Yes. ఎన్ని సవరణలు చేసుకున్నాం అంబేద్కర్ ఒక నాయకత్వంలో జరిగిన పదవిలాగా మనవు రాజ్యాంగాన్ని అనేటటువంటిది ఒక ఎన్నో విధాలుగా మనం పొజిషన్. సవరణలు చేసుకున్నాం కదా. అట్లనే మనధర్మ శాస్త్రంలో కూడా ఉన్న మంచిని గ్రహిద్దాం. ఆ మంచిలో భాగమే ఇప్పుడు ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అనుకుంటున్నాం కదా. Yes. దాంట్లో మంచిని స్వీకరిస్తే తప్పేముంది? అసలు ఎప్పుడో మన ధర్మశాస్త్రం గురించి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడున్న రాజ్యాంగం, ఇప్పుడు అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని అదే నేను వీళ్ళు చెప్తా, ఎంత నేను అదే అన్నా. గౌరవిస్తున్నారు. నేను అనేది ఏంటంటే రాజ్యాంగం పూర్తిగా అమలు కావాలి, సగం అమలు కావద్దు. రాజ్యాంగంలో చెప్పారు దళితులు గనక మతం మారితే గనక వాళ్ళ దళిత హోదా పోతుందని చెప్పారు. దాన్ని రెస్పెక్ట్ చేయండి. రెస్పెక్ట్ చేస్తే డెఫినెట్లీ, అంతే సింపుల్. అది మేము రెస్పెక్ట్ చేయము, మేము అట్లే మతం మారితే, కొద్దిమంది నాకేదో పంపించారు, మతం మారితే కులం మారుతుందా అంటరాంతరం క్రిస్టియానిటీలో లేదని చెప్పి ఆ ప్రొవిజన్ పెట్టారు. మిగతా సిక్లోకి ఉంది అంటరాంతరం. ఓకే, వాటి మారితే రిజర్వేషన్ రద్దు కాదు. చాలా క్లియర్ గా రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది. అంబేద్కర్ చెప్పిన కొన్ని పాటిస్తా, ఇంకొన్ని పాటిస్తా, నాకు అనుకూలం ఉన్నాయి పాటిస్తా, నాకు అనుకూలం లేని పాటిస్తా. ధైర్యంగా తమ మతాన్ని చెప్పుకోలేని దరిద్రులు వీళ్ళంతా, విధవలు వీళ్ళంతా. భరత్ గారు, ధైర్యంగా వాళ్ళు ఆచరిస్తున్న మతాన్ని వాళ్ళు చెప్పుకోలేని ఆచరించుకోనివ్వండి, కానీ ఒక్క నిమిషం, వాళ్ళు ఆచరించుకోనివ్వండి పోనీ. భరత్ గారు, రెండోది వీళ్ళకి వాళ్ళు ఆచరించుకోనివ్వండి. ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించుకోమనండి. ఈ మా మతాన్ని ఎందుకు తిట్టడం? మీరు కాదు కదా మా మతం, మళ్ళీ మా మతాన్ని తిడితే ఎట్లా? విరుద్ధంగా కూడా ఉన్నారు కదా. మతం మరి అసలైన వాళ్ళకి అన్యాయం జరుగుతోంది కదా. అదే వాళ్ళు గ్రహించాలి. అది హిందూ దళితులు గ్రహించాలి. గ్రహించినంత కాలం ఇట్లే ఉంటుంది. ఇప్పుడు ఆ సీటు, తుంగతుర్తి సీటు మందల శ్యాములు పోటీ చేయకపోతే వేరే ఎవరు, ఇంకో దళితుడే గెలిచేవాడు కదా. హిందూ దళితుడే గెలిచేవాడు కదా. హిందుత్వాన్ని గౌరవించే వేరే వాళ్ళైతే ఆ సీటును గెలవలేరు కదా. అది వాళ్ళు గ్రహించాలి. హిందూ దళితులు అది గ్రహించాలి. గ్రహించి దాని మీద దళితులు మాత్రమే కాదండి, అక్కడ నాట్ ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో కూడా ఓట్లేసింది శామ్యూల్ అనేవాడికి ఓట్లేసింది దళితులు మాత్రమే కాదు, అందరూ క్రిస్టియన్ వేశారు. దళితుల, హిందూ దళితుల. ఓట్లేసిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఆయన పోటీ చేయకుంటే, ఆయనకు సర్టిఫికేట్ లేకుంటే అల్టిమేట్లీ గెలిచేది హిందూ దళితులే కదా అని అంటున్నాను నేను. అక్కడ క్లారిటీగా చెప్పాల్సిన విషయం అది. సో మొత్తానికి జీ తెలుగు న్యూస్ మేము కన్వే చేయాల్సింది చేశాం. ఓకే, లాస్ట్ 3-4 డేస్గా మేము పెట్టిన చర్చల ఉద్దేశం ఏంటంటే, హిందూ మతం మీద దాడి జరిగితే ఎప్పుడైనా జీ తెలుగు న్యూస్ స్పందిస్తుంది, డెఫినెట్గా దాన్ని క్వశ్చన్ చేస్తుంది. నాట్ ఓన్లీ హిందూ మతం, భారతదేశం మీద దాడి జరిగిన తుకుడే గ్యాంగ్ ఏమన్నా తోకలు జాడిచ్చినా డెఫినెట్గా మేము జీ తెలుగు న్యూస్ మొట్టమొదటి ఛానల్
గా మేము ముందుంటాం. సరే మిగతా ఛానల్ ఇంకో చర్చ కూడా పెట్టాలి మీరు. రేపు అవసరం లేదు, ఇప్పుడే పెడుతున్నాం. మిగతా ఛానల్స్ చేస్తే లేదో కానీ మేమైతే ముందుంటాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, కానీ బ్రేక్ తర్వాత ఇవాళ